జిల్లా మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ చైర్మన్ దాసరి పోలయ్యను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నియమించిన సందర్భంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య ఆధ్వర్యంలో శనివారం శాలువా గజమాలతో నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవనంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానాది ప్రజల అభివృద్ది కోసం నిరంతరం సేవలు అందించిన దాసరి పోలయ్య సేవలను ప్రభుత్వం గుర్తించి జిల్లా మానిటరింగ్ విజిలెన్స్ సభ్యులుగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. దాసరి పోలయ్య సొంత నిధులతో అనేక మంది యానాదుల కోసం సేవలు అందించారన్నారు. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ చైర్మన్ దాసరి పోలయ్య పనిచేస్తూ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైనందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఆయనకు ఈ రోజు ఈ పదవి వచ్చినందుకు జిల్లానే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉండే యానాదులందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో యానాదుల అభివృద్ధికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. దాసరి పోలయ్య మాట్లాడుతూ తన సేవలను గుర్తించి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా నియమించినందుకు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ రోజు పులి చెంచయ్య ఆధ్వర్యంలో తనను ఘనంగా సన్మానించారని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. యానాదుల అభివృద్ధి కోసం, వారి హక్కుల కోసం పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ సభ్యులు మరియు యానాదుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. నా పేరు పులి చెంచయ్య, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు గౌరవ ప్రభుత్వం వారు, కలెక్టర్ గారు, నెల్లూరు జిల్లా ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ, బాండెడ్ లేబర్ కమిటీ సభ్యులలో నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ సంబంధించిన జిల్లా చైర్మన్ శ్రీ దాసరి పోలయ్య గారికి కమిటీ సభ్యులుగా, ఆ కమిటీలో వారు కూడా మెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ విషయానికి మేమే కాదు, మా జిల్లాయే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కమిటీ ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇది ఏదో ఆషామాషిగా, ఏదో వేరే రకంగా వచ్చినటువంటి సత్కారం కానీ లేదంటే ఇది కాదు. ఇది ఆషామాషిగా రాలేదు. శ్రీ దాసరి పోలయ్య గారు NTF లో చేరకముందే ఆంధ్ర యానాది రాష్ట్ర సేవా సంఘం అంటూ ఆయన సొంతంగా నెలకొల్పి తన పరిధిలో అల్లూరులో ఆఫీస్ కూడా తీసుకొని ఎక్కడ గిరిజనులకు అన్యాయం జరిగినా, ఎక్కడ గిరిజనులకు ఆపద జరిగినా ఆయన సేవలు చేస్తుండేవాడు. అయితే దీన్ని మేము నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్గా గుర్తించి, మీరు కేవలం అల్లూరుకే పరిమితం అవుతున్నారు, మీ సేవలు మీ అల్లూరుకే కాదు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని చెప్పని మేము అభ్యర్థించిన వెంటనే ఆయన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్లోకి రావడం, వారిని గౌరవంగా మేము జిల్లా చైర్మన్గా సత్కరించడం, ఈ 4 సంవత్సరాల నుంచి దాసరి పోలయ్య గారితో మా ప్రయాణం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా. అలాగే మన ప్రధాన కార్యదర్శి కొమరిగిరి దయాకరు లోక్సభ తోటి మా ప్రయాణంలో ఆయనతో మేము ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను పొందున్నాం. ఎక్కడ గిరిజనుడికి అన్యాయం జరిగినా, ఎక్కడ గిరిజనుడు ఆపదలో ఉన్నా, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి తన చేతిలో ఉన్నటువంటి ఎంతుంటే అంత డబ్బులు తీసి ఆ కుటుంబానికి ఆదుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. కనీసం గిరిజనుడు చనిపోయి ఎత్తుముడికి డబ్బులు లేకపోతే ఆ డబ్బులకి, ఆ ఎత్తుముడికి కూడా సొంత ఖర్చులతో ఆయన వాళ్ళ ఎత్తుముడి చేసేటువంటి దానగుణం కలిగినటువంటి వాడు. అలాగే మేమందరం విజయవాడ వరద బాధితులుగా దాసరి పోలయ్య లాంటి నిజాయితీ, నిస్వార్థం, నిరంతర శ్రామికుడైనటువంటి ఒక నాయకుడిని మాకు అందించినటువంటి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మానుపాటి నవీన్ గారికి నెల్లూరు జిల్లా NTF పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ జేబీఎంలు. నా పేరు కొమరిగిరి దయాకర్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఒక నెల్లూరు జిల్లా గిరిజనులు పండగ వాతావరణంలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా చైర్మన్ గారు దాసరి పోలయ్య గారికి SC/ST అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఈరోజు ఆయన పేరు నియామకం చేయడం జరిగింది.
ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా చైర్మన్ గారు దాసరి పోలయ్య గారు గిరిజనులకి ఏ ఆపద వచ్చినా కూడా ముందంటూ, అసలు ఎవరికి కూడా తెలియదు, చనిపోయినా వరద బాధితులు ఏదైనా వర్షాలు పడినప్పుడు కానీ వాళ్ళ టిఫిన్లు కానీ వాళ్ళ భోజనాలు కానీ సొంత నిధులతోటి ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఈరోజు మా చైర్మన్ గారు దాసరి పోలయ్య గారికి ఈ యొక్క సభ్యుడిగా ఇవ్వడం జరిగింది. ఆ గుర్తింపు రావడం ఆశామాష వ్యవహారం కాదు, మేమే చేస్తున్నాం. కానీ అదొక బ్రాండు. దాసరి పోలయ్య గారు అంటే గిరిజనుల మీద చూస్తున్న అభిప్రాయాలు, ప్రేమ అభిమానాలు చాలా మందికి కూడా తెలుసు. ఈ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కూడా ఆయనకి మంచి గుర్తింపు పేరుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు పులిచెంచయ్య గారికి, అలాగే లోక్సాయి గారికి, ప్రతి ఒక్కరు కూడా మీరు మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి పోలయ్య. నేను 2021 నుంచి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి చైర్మన్గా పనిచేస్తూ మా కమిటీ అధ్యక్షులైన పులిచెంచయ్య సమక్షంలో నేను ఎన్టీఎఫ్లో చేరడం అయింది. మరియు మా కమిటీలు దయాకర్ కానీ, లోక్సాయి కానీ, చెవురు పద్మ కానీ మేమంతా ఎంతో కష్టపడి ఈ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్లో అన్ని గిరిజనుల కాలంలో మేము ఎంతో సహాయం చేస్తున్నాం. మరియు మా వాళ్ళకి తెలియకుండా కూడా గిరిజనులకి ఏమైనా ఆపద ఇచ్చినా కూడా సరే నేను దగ్గరుండి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేశాను. వాళ్ళ పిల్లకాయల పట్ల స్కూల్ విషయం కానీ, ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళకి దాహకరణకు డబ్బులు లేకపోయినా సరే నా సొంత డబ్బులు ఇచ్చి, మరియు అల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 15 మంది దాకా గర్భవతులు ఉంటే మా గిరిజనులు ఆధార్ కార్డు లేవు వాళ్ళకి, కనీసం వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేస్తానికి ఎవరు ముందు రాలా. నేను 15 మందికి నా సొంత నిధులతో నెల్లూరు వచ్చి ఐటీడీ వాళ్ళని కొంచెం సహాయం అడిగి వాళ్ళ ద్వారా కూడా కొంచెం నేను రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మేము బ్లడ్ డొనేషన్లో మేము ఎఫ్టీలో ఉన్నప్పుడు నా సొంత నిధులతో చేశాను. మరి మా మండలం అల్లూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 22-24లో 4 పూరీలు కాలిపెట్టి వాళ్ళు నైటే పాపం చనిపోయే ప్రమాదం 12 గంటల కూడా ప్రాంతాలు ఉన్నప్పుడు నేను దగ్గరుండి ఐటీడీలు చెప్పి వాళ్ళు కూడా సొంత డబ్బులు బట్టలు కూడా లేకపోయినా కూడా నేను డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆదుకున్నాను. అదే మాదిరిగా ఒక అతనికి ట్రాక్టర్ కింద కాళ్ళు విరిగిపోయినప్పుడు మా కమిటీని తీసుకెళ్ళి అతనికి వాళ్ళ ఓనర్ దగ్గర కాలు బాగా నడిచేదాకా మేమే ఆయనకి ఆర్థిక సహాయం మా పులిచెంచయ్య కమిటీ ద్వారా పోయి వాళ్ళ పెద్దలతో మాట్లాడి ఏర్పాటు చేశాము. దీనికని ఈరోజు నాకు నెల్లూరు జిల్లా SC/ST మానిటరింగ్ కమిటీ నెంబర్గా నాకు ఇవ్వటము చాలా